గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా న్యూట్రిషన్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. సో గుమ్మడికాయతో మంచి రెసిపీ చూసేద్దామా? గుమ్మడి మెంతుకూర పుల్లా బెల్లం. కావలసిన పదార్థాలు: మెంతాకు, గుమ్మడి ముక్కలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, నూనె, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, బెల్లం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అందులో జీలకర్ర, మెంతులు కొద్దిగా వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు వేసుకొని కొద్దిగా వేగాక ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో కడిగిన మెంతాకు కూర వేసి బాగా కలపండి. కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోండి. కాసేపు కడాయి మీద మూత పెట్టండి. తర్వాత మూత తీసి కలిపి ఇందులో పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. కొంచెం నీళ్లు పోసి మూత పెట్టండి. కాసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో కొద్దిగా చింతపండు గుజ్జును వేసి మళ్ళీ బాగా కలపండి. కాసేపు కలిపిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇలా ముక్కలు దగ్గరగా వచ్చే వరకు కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ గుమ్మడి మెంతుకూర పుల్లా బెల్లం రెడీ. ఇంకా లేటెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.